హాయ్ అండి. మనం ఎకానమీలో భాగంగా అగ్రికల్చర్ అనే చాప్టర్ కొంచెం నీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎకానమీని 3 సెక్టార్స్గా డివైడ్ చేసిరండి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్లో మనకు అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ ఉంటుంది. సో ఈ రెండిట్లను కలిపి ప్రైమరీ సెక్టార్ అంటారు. సో దీంట్లో మనం అగ్రికల్చర్ గురించి ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆపరేషనల్ హోల్డింగ్. ఆపరేషనల్ హోల్డింగ్ అంటే ద ఎకనామిక్ యూనిట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్డ్ హోల్లీ ఆర్ పార్ట్లీ ఫర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఏదైతే ఒక ల్యాండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కోసమో యూజ్ చేస్తున్నామో దాన్ని ఆపరేషనల్ హోల్డింగ్ అంటాం. అంటే కమతం, ఒక కమతం. సో అగ్రికల్చర్ సెన్సస్ అనేది ఎవ్రీ 5 years ఒకసారి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ మినిస్ట్రీ ఎవ్రీ 5 yearsకి అగ్రికల్చర్ సెన్సస్ని రిలీజ్ చేస్తుంది. సో ఒక్కసారి మనం ఈ క్లాసిఫికేషన్ చూసుకుంటే మార్జినల్, స్మాల్, సెమీ మీడియం, మీడియం, లార్జ్. మార్జినల్ అంటే బిలో 1 hectare, స్మాల్ అంటే 1 hectare నుంచి 2 hectares, సెమీ మీడియం అంటే 2 to 4, మీడియం 4 to 10, అబోవ్ 10 ఉంటే అది లార్జ్. సో ఈ క్లాసిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ గ్రూప్ 2లో వచ్చింది. మనల్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగచ్చు, లేదంటే స్టేట్మెంట్ ఇచ్చని అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది హెక్టార్లో, ఇది హెక్టార్స్. ఎక్కర్స్లో కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి మనం ట్రెండ్స్ చూసుకుంటే కీ ట్రెండ్స్, డామినెన్స్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ హోల్డింగ్స్. సో మనకు స్మాల్ అండ్ మార్జినల్ వీళ్ళ షేరే ఎక్కువ ఉంది దాంట్లో. స్మాల్ అండ్ మార్జినల్ హోల్డింగ్స్ కంబైన్డ్ అకౌంట్ ఫర్ అప్రాక్సిమేట్లీ 86% of all operational holdings nationally. However, they operate less than the half, roughly 46.94%. అంటే దీంట్లో నంబర్ వైజ్ చూసుకుంటే స్మాల్ అండ్ మార్జినల్ హోల్డింగ్సే ఎక్కువ ఉన్నాయి. నియర్లీ 86%, 86% వరకు స్మాల్ అండ్ మార్జినల్ హోల్డింగ్సే ఉన్నాయి. సో ఇంకోటి వాళ్ళ ఆపరేటెడ్ ఏరియా ఎంత ఉందంటే 46% ఉంది. ఏరియా వైజ్ చూసుకుంటేనే 46.94, అంటే 47%. నంబర్ పరంగా చూసుకుంటే 86% ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ హోల్డింగ్స్ ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ ఫెనోమినా. టోటల్ ఆపరేషనల్ హోల్డింగ్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్ నంబర్, బట్ ద టోటల్ ఆపరేటెడ్ ఏరియా హ్యాస్ స్లైట్లీ డిక్రీజ్డ్, highlighting the continuous subdivision and fragmentation driven by inheritance loss and population pressure. అంటే కమతాలు అనేది పెరుగుతున్నాయి, ఇప్పుడు నంబర్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు ఒక 1 acre ఉందనుకోండి, ఒక ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులకు ఒక హాఫ్ ఎకర్ అంటే ఒక కమతంలోకించి 2గా డివైడ్ అయింది. సో ఇట్లా ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ద్వారా డివైడ్ చేయడం ద్వారా నంబర్ అనేది పెరుగుతుంది, బట్ ద ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది. ఏరియా ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ని హౌసింగ్ పర్పస్ కోసము, తర్వాత కమర్షియల్ యూజ్ కోసం యూజ్ చేస్తారు. సో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది రాను రాను తగ్గిపోతుంది. సో మనకు హోల్డింగ్స్ నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ల్యాండ్ అనేది తగ్గిపోతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, డిక్లైన్ యావరేజ్ సైజ్. The all India average size of an operational holding has decreased to 1.08 hectare. అంటే ఇది 2015 తోటి కంపేర్ చేసుకుంటే 2015లో ఎంత ఉండే 1.15 hectare ఉండే. అంటే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఇండియాలో ఒక యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ తీసుకుంటే అది 2015లో 1.15 hectare ఉంది. అది 2021కి వచ్చేసరికి 1.08 hectareకి పడిపోయింది.
సో నెక్స్ట్ లార్జ్ హోల్డింగ్స్ డిక్లైన్. ద లార్జ్ హోల్డింగ్స్ రిప్రజెంట్ ఏ నెక్స్ట్ లార్జ్ హోల్డింగ్స్ అనేటి డిక్రీజ్ అవుతున్నాయి. ఎంత డిక్రీజ్ అయింది? 0.57%, కంట్రోలింగ్ అరౌండ్ ద 9.07 ఆపరేటెడ్ ఏరియా. సార్ ఇది డిక్రీజ్ కాదు, ఇవి హోల్డింగ్ పర్సంటేజ్, నంబర్ ఆఫ్ హోల్డింగ్స్లో ఇది పర్సంటేజ్. లార్జ్ హోల్డింగ్స్ అది 0.57% ఉంది. వాళ్ళ ఏరియా వచ్చేసరికి 9.07 కవర్ చేస్తారు. మొత్తం ఏరియాల ల్యాండ్ హోల్డింగ్స్ వాళ్ళు, లార్జ్ హోల్డింగ్స్ వాళ్ళు 9.07 కవర్ చేస్తున్నారు ఏరియా పరంగా. బట్ నంబర్ పరంగా మాత్రం లెస్ దెన్ 1%, 0.57% ఉంది. కొన్ని హైయెస్ట్ లోయెస్ట్ చూసుకుంటే మనకు హైయెస్ట్ యావరేజ్ హోల్డింగ్ సైజ్ వచ్చేసి నాగాలాండ్, లోయెస్ట్ యావరేజ్ హోల్డింగ్ సైజ్ కేరళ. మీరు ఒక టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్జినల్ హోల్డింగ్స్ కూడా కేరళ. స్టేట్ విత్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. జెండర్ పార్టిసిపేషన్ చూసుకుంటే ఫీమేల్ ఆపరేషనల్ హోల్డర్స్ అక్రాస్ 13.96% ఫీమేల్ ఆపరేటర్స్ ఉన్నారు. సోషల్ గ్రూప్స్ పరంగా చూసుకుంటే ఎస్సీ 11.84%, ఎస్టీ 8.65% ఉన్నారు. ఇది ఒకసారి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చూసుకోండి. ఇది సోషల్ గ్రూప్స్ ఒకటి, తర్వాత ఈ స్టేట్స్ ఒకటి. నెక్స్ట్ అగ్రికల్చర్ సెన్సస్. మనకు ఎవ్రీ 5 yearsకి ఒకసారి అగ్రికల్చర్ సెన్సస్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో మనం ప్రజెంట్ అయితే 11th అగ్రికల్చర్ సెన్సస్ ఉంది. అది 2021-22. మనం 11th అగ్రికల్చర్ సెన్సస్ తోటి కంపేర్ చేస్తే మనకి ఇట్లున్నాయి. టోటల్ ఆపరేషనల్ హోల్డింగ్స్ ఏమైనాయంటే పెరిగినాయి. 146.45 మిలియన్స్కు పెరిగింది. అది 2015లో ఎంత ఉండే? 138.35 మిలియన్స్ ఉంది. ఆ ఇంక్రీజ్ ఎంత అంటే 5.86% పెరిగింది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఫ్యామిలీలో డివైడ్ చేయడం ద్వారా ఆ నంబర్ అనేది పెరుగుతుంది. సో ఆబ్వియస్గా ఈ నంబర్ కూడా పెరుగుతుంది. సో టోటల్ ఆపరేటెడ్ ఏరియా ఎంత ఉంది? 157.82 మిలియన్ హెక్టార్స్ ఉంది. అదే 2015-16 తోటి కంపేర్ చేసుకుంటే 15లో ఎంత ఉందంటే 159.59 మిలియన్స్ ఉంది. అది 9.11% డిక్రీజ్ అయింది. ఎందుకంటే మనం అగ్రికల్చర్ ల్యాండ్ని హౌసింగ్కి కమర్షియల్ యూజ్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, బట్ ద నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో యావరేజ్ సైజ్ ఆఫ్ హోల్డింగ్స్ కూడా డిక్రీజ్ అయింది. 1.08 హెక్టార్స్కి పడిపోయింది. ఇంతకుముందు 1.15 హెక్టార్స్ ఉంటే అది 1.08 హెక్టార్స్కి తగ్గిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మార్జినల్ చూసుకుంటే టోటల్ హోల్డింగ్స్లో హైయెస్ట్ 68% ఉంది. స్మాల్ చూసుకుంటే 17% ఉంది. సెమీ మీడియం అండ్ మీడియం వచ్చేసి 13.4% ఉంది. లార్జ్ వచ్చేసి నియర్లీ 0.6% ఉంది. సో ఈ నంబర్ అనేది 1% కంటే తక్కువ. ఇది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమంటే ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా వస్తుంది. సో ఒకసారి టాప్ 5 స్టేట్స్ బై హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఆపరేషనల్ హోల్డింగ్స్ చూసుకుంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో టాప్ ఉంది, సెకండ్ బీహార్, తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక. నేషనల్ షేర్లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోనే 16% ఉంది, బీహార్లో 11%, తర్వాత మహారాష్ట్ర 10. సో ఇట్లా ఇవి టాప్ 5. దేంట్లో నంబర్లో కమతాల నంబర్లో ఈ 5 స్టేట్లు అనేది టాప్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ హైయెస్ట్ గ్రోత్ పర్సంటేజ్ ఇంక్రీజ్లో చూసుకుంటే మహారాష్ట్రలో ఇంక్రీజ్ అయింది. అంటే ఆ నంబర్ పర్సంటేజ్లో ఎంత ఇంక్రీజ్ అయింది అనుకుంటే ఫస్ట్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,
మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. స్టేట్ బై హైయెస్ట్ ఆపరేటెడ్ ఏరియా అంటే హెక్టార్స్ లో చూసుకుంటే ఎక్కువ ల్యాండ్ ఎక్కడ కల్టివేట్ చేస్తారు అంటే ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్, నెక్స్ట్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక. సో రాజస్థాన్లో 20.87 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం నెట్ సోన్ ఏరియా నెట్ సోన్ ఏరియా గ్రాస్ సోన్ ఏరియా డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ గ్రాస్ సోన్ ఏరియా అంటే గ్రాస్ క్రాప్డ్ ఏరియా కూడా అంటారు. ఏ టోటల్ ఏరియా సోన్ అండర్ క్రాప్స్ కౌంటింగ్ ల్యాండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ ఇట్ ఈస్ క్రాప్డ్. అంటే ఒక పంటని ఒక సీజన్ లో క్రాప్ చేసినా మల్టిపుల్ సీజన్స్ లో క్రాప్ చేసినా కౌంట్ చేస్తాం. అంటే వర్షాకాలంలో చేస్తే ఒక హెక్టార్ ఉంది అనుకుందాం, ఒక ఎకర్. వర్షాకాలంలో ఒకసారి, తర్వాత సమ్మర్ లో ఒకసారి చేస్తే ఇప్పుడు 2 హెక్టార్స్ కింద కౌంట్ చేస్తాం. దీన్ని గ్రాస్ సోన్ ఏరియా అంటారు. అదే నెట్ తీసుకుంటే ఇఫ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇట్ ఈస్ కౌంటెడ్ వన్స్, అంటే ఓన్లీ ఒక్కసారి కౌంట్ చేస్తాం. ఇది గ్రాస్ అంటే ఎన్నిసార్లు కల్టివేట్ చేస్తే అన్నిసార్లు కౌంట్ చేస్తాం. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏ ఫార్మర్ ఓన్స్ ఇట్, ఒక ఫార్మర్ కి 10 హెక్టార్ల భూమి ఉంది. ఆయన ఏం చేసిండు, ఖరీఫ్ లో ప్యాడీ వేసిండు, రాబీలో వీట్ వేసిండు. సో అప్పుడు నెట్ ఏమవుతుంది, ఓన్లీ 10 హెక్టార్స్ అవుతుంది. ఎందుకంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ 10 ఎకర్స్ ఉంది కాబట్టి అది నెట్ 10 అవుతుంది. ఇప్పుడు గ్రాస్ చూసుకుంటే 2 సార్లు వేసింది కాబట్టి 10 + 10 20 అవుతుంది. ఇది గ్రాస్ కి నెట్ కి డిఫరెన్స్. సో ఇరిగేషన్ లో చూసుకుంటే నెట్ ఇరిగేటెడ్ ఏరియా, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అని ఉంటుంది. సో ఫస్ట్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా, ద ఫిజికల్ ఏరియా దట్ రిసీవ్ ఇరిగేషన్ అట్లీస్ట్ వన్స్ డ్యూరింగ్ ద అగ్రికల్చర్ ఇయర్. ఇట్ కౌంటెడ్ వన్స్ పర్ ఇయర్. సేమ్ అంతే, ఒక్కసారి ఇయర్కి ఒక్కసారి కౌంట్ చేస్తారు. సో గ్రాస్ తీసుకుంటే ద టోటల్ ఏరియా క్యాలిక్యులేటెడ్ బై కౌంటింగ్ ద ఇరిగేటెడ్ ల్యాండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ క్రాప్ యాజ్ గ్రోన్. అంటే ఎన్నిసార్లు పంట వేస్తే అన్నిసార్లు మనం వాటర్ ఇస్తాం కాబట్టి, అంటే మల్టిపుల్ టైమ్స్ కౌంట్ చేస్తున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సేమ్ 10 ఎకర్స్ ఉంది, ఫార్మర్ ఇరిగేటెడ్ ఫర్ ప్యాడీ, ఖరీఫ్ ఖరీఫ్లో ప్యాడీ, రాబీలో వీట్ వేస్తే నెట్ ఇరిగేటెడ్ ఏరియా 10 హెక్టార్స్ అవుతుంది, గ్రాస్ మాత్రం 20 హెక్టార్స్ అవుతుంది. సో ఈ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. సో నెట్ సోన్ ఏరియా ఫిజికల్ ల్యాండ్ వన్ వన్స్ పర్ ఇయర్. గ్రాస్ అంటే సైకిల్, అంటే ఎన్నిసార్లు ఇస్తే అన్ని. సేమ్ నెట్ ఇరిగేటెడ్ ఏరియా అంటే వన్స్ పర్ ఇయర్, గ్రాస్ అంటే ఎన్నిసార్లు పంట వేస్తే అన్నిసార్లు. నెక్స్ట్ ఇరిగేషన్ ఇన్ ఇండియా సోర్సెస్ అండ్ టెక్నిక్స్. సో మనకు ప్రిన్సిపల్ సోర్సెస్ చూసుకుంటే మెయిన్గా వెల్స్, ట్యూబ్ వెల్స్, కెనాల్స్, ట్యాంక్స్ అండ్ అదర్ సోర్సెస్. ఇప్పుడు వెల్స్, ట్యాబ్ వెల్స్ చూసుకుంటే ఇదే లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఆఫ్ ఇండియాగా ఉంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 65 నుంచి 75% మనం వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్ నుంచి అగ్రికల్చర్ చేస్తున్నాం కాబట్టి ఇది టాప్ లో ఉంది. అంటే గ్రౌండ్ వాటర్ డామినెన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ కెనాల్స్ అంటే సర్ఫేస్ వాటర్, ఇది 24 నుంచి 25% ఉంది, ఇది సెకండ్ హైయెస్ట్. నెక్స్ట్ ట్యాంక్స్ అంటే చెరువులు, లేక్స్, అట్లా అదర్ సోర్సెస్ తీసుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది, 65, 25 అంటే 80, అంటే ఇది 10% ఉంటుంది. సో ఇక్కడ డామినెన్స్ ఏమంటే వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్. మనం ఎక్కువ గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి వెల్స్ నుంచి ట్యూబ్ వెల్స్ నుంచి అగ్రికల్చర్ చేస్తాం. సో ఇరిగేషన్లో టెక్నిక్స్ చూసుకుంటే ట్రెడిషనల్ మెథడ్ ఏముంది, సర్ఫేస్ సర్ఫేస్ ఇరిగేషన్. అంటే ఇప్పుడు మనం సర్ఫేస్ ఇరిగేషన్ తీసుకుంటే ఎక్కువ ఏముంటాయి, రివర్స్, లేక్స్, తర్వాత డ్యామ్స్. ఇదంతా సర్ఫేస్ ఇరిగేషన్కి వస్తుంది. మనం కాలువల ద్వారా అట్లా చేసుకునే వ్యవసాయం, ఇది ట్రెడిషనల్. ఇప్పుడు మోడర్న్ ఏమో డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది, స్ప్రింక్లర్స్ వచ్చినాయి. అంటే ఈ సర్ఫేస్ ఇరిగేషన్ ద్వారా ఏమైతే అంటే లాస్ ఉంటుంది నీకు. లాస్ట్ పంటకు వచ్చేసరికి
నీకు లాస్ జరుగుతుంది, వాటర్ వేస్ట్ అవుతుంది. అదే మోటార్ మీద తీసుకుంటే నీకు 90% ఎఫిషియన్సీ ఉంటుంది, డైరెక్ట్ టార్గెటెడ్ ప్లాంట్కి వస్తుంది. ఇక్కడ వేస్ట్ అవుతూ క్రాప్ వరకు వెళ్తుంది. సో మోడర్న్గా అయితే ఇవి యూజ్ చేస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్. సో మనకు రీసెంట్గా 6th మైనర్ ఇరిగేషన్ సెన్సస్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి రిలీజ్ చేసింది. దాంట్లో ఉన్న హైలైట్స్ చూద్దాం ఒకసారి. సో మైనర్ ఇరిగేషన్ స్కీమ్ అంటే ఏమంటే, ఒక సోర్స్ ద్వారా 2000, బిలో 2000 వరకు ఇరిగేషన్ చేయగలిగితే హెక్టార్స్ వరకు, దాన్ని మైనర్ ఇరిగేషన్ స్కీమ్ అంటారు. అంటే సోర్స్, ఒక వాటర్ సోర్స్ ద్వారా మనం 2000 హెక్టార్ల కంటే తక్కువ వ్యవసాయం చేయగలిగితే అది మైనర్ ఇరిగేషన్ స్కీమ్. సో టోటల్ ఎన్ని ఉన్నాయంటే ఇండియాలో 23.14 మిలియన్స్ ఉన్నాయి ఈ మైనర్ ఇరిగేషన్ సోర్సెస్. ఇక్కడ స్కీమ్ అంటే ఒక సోర్స్ అన్నమాట. సో ఇక్కడ గ్రౌండ్ వాటర్ స్కీమ్స్ డామినేట్ 94.8%. ఇక్కడ కూడా గ్రౌండ్ వాటర్ డామినెన్స్, స్మాల్లో కూడా మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్లో కూడా గ్రౌండ్ వాటర్ డామినెన్స్ ఎక్కువ ఉంది. అది ఎంత ఉందంటే 94.8% ఉంది, నియర్లీ 21.93 మిలియన్ యూనిట్స్. సో సర్ఫేస్ వాటర్ తీసుకుంటే 5.2, మిగిలింది అంతే కాబట్టి 5.2% ఉంది. సో ఓనర్షిప్ పరంగా చూసుకుంటే 96.6% ప్రైవేట్ ఓనర్సే ఉన్నారు. ఇప్పుడు ఒక బోర్వెల్ ఉందండి, అది ప్రైవేట్ అయినకి చెందింది కాబట్టి అట్లా. ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లో ఉన్నాయి 96.6% ప్రైవేట్ ఓనర్షిప్లోనే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా ఆ సోర్స్ వచ్చేసి, ఇప్పుడు బోర్వెల్ నుంచి వాటర్ డిగ్ చేయాలంటే మెయిన్ సోర్స్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ పవర్. అది మనం 76% ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం వాటర్ డిగ్ చేయడానికి. ఇంకో 22.2% డీజిల్ పవర్, అంటే డీజిల్ మోటార్స్ ఉంటాయి కొన్ని, ఎలక్ట్రిక్ మోటార్స్ కాకుండా డీజిల్ మోటార్స్ ఉంటాయి. దానికో దాని ద్వారా 22.2% వాడుతున్నాం డీజిల్ పవర్ని. లీడింగ్ స్టేట్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ ఉంది మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్లో, ఫాలోడ్ బై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు. సో ఇవి టాప్లో ఉన్నాయి. నంబర్ ప్రకారం చూసుకుంటే మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్లో ఫస్ట్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు డెఫినేషన్, మైనర్ ఇరిగేషన్ స్కీమ్ ఈజ్ ఎనీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎ కల్చరబుల్ కమాండ్ ఏరియా అప్ టు 2000 హెక్టార్స్. సో ఇది డెఫినేషన్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనం 23.4 మిలియన్స్ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ డామినెన్స్ ఎక్కువ ఉంది, అది 94%, ఇది 5.24. ఓనర్షిప్గా తీసుకుంటే ప్రైవేట్ ఓనర్షిప్ 96%, జెండర్ పార్టిసిపేషన్ తీసుకుంటే 18.1, ఇండివిజువల్ ఓన్డ్ స్కీమ్స్ ఆర్ ఓన్డ్ బై ఉమెన్ 18.1% ఓన్ చేశారు. సో వాళ్ళ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఇక్కడ కొన్ని టాప్ స్టేట్స్ చూద్దాం. ఓవరాల్గా వేసుకుంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు. తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా సేమ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు. ఇక్కడ తెలంగాణ వచ్చింది, తెలంగాణ 5th ప్లేస్లో ఉంది. సో గ్రౌండ్ వాటర్లో తెలంగాణ 5th ప్లేస్. సర్ఫేస్ వాటర్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇక్కడ 3rd ప్లేస్, ఒడిస్సా, జార్ఖండ్. ఇప్పుడు సర్ఫేస్ వాటర్ అంటే మనం చెప్పుకున్నట్లు కెనాల్స్, డ్యామ్స్, ట్యాంక్స్, అంటే భూమి మీద ఉండే ప్రతి ఒక్క వాటర్ సోర్సెస్ దీని కిందకి వస్తుంది. గ్రౌండ్ వాటర్ అంటే బోర్వెల్స్, ట్యూబ్వెల్స్. నెక్స్ట్ ఎనర్జీ సోర్సెస్. ఇప్పుడు మనం 76% ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాం మనం గ్రౌండ్ వాటర్ని లిఫ్ట్ చేయడానికి, 22% ఏమో డీజిల్. నెక్స్ట్ యూటిలైజేషన్ ఎఫిషియన్సీ, ద రేషియో ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ యూటిలైజ్డ్ టు ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేటెడ్. అది ఎంత ఉంది అంటే 85.1. అంటే ఫస్ట్ యూటిలైజేషన్ ఎఫిషియన్సీ అంటే
మనం ఒక డ్యామ్ను కట్టినాం. ఇది ఒక 10,000 హెక్టార్ల ఇరిగేషన్ కోసం కట్టినాం. సో దీనికి పొటెన్షియల్ ఎంత ఉంది? 10,000 హెక్టార్లు. కాకపోతే మనం ఇక్కడ నుంచి ఈ ఫామ్కి, డిఫరెంట్ ఫార్మ్స్కి మనం కెనాల్స్ బిల్డ్ చేస్తాం కాబట్టి ఈ యూటిలైజేషన్ అంటే పొటెన్షియల్ ఎంత ఉంది ఇప్పుడు? ఓన్లీ ఒక 8,500 హెక్టార్స్కి మాత్రమే మనం ఈ వాటర్ని సప్లై చేయగలుగుతున్నాం. అంటే మనకు పొటెన్షియల్ క్రియేటెడ్ అంటే మనం 10,000 హెక్టార్ల కోసం క్రియేట్ చేసినాం, బట్ యూటిలైజేషన్ మాత్రం ఇంతే ఉంది. సో అది ఎంత పర్సెంటేజ్ అంటే 85% ఉంది. ఇది 10,000 8,500 బై 10,000 వేసుకుంటే ఇది ఎంత వస్తుంది? ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. సో నెక్స్ట్, షిఫ్ట్ ఇన్ కన్వేయన్స్ ద మూమెంట్ అవే ఫ్రమ్ ఓపెన్ యూటిలైజ్డ్ కెనాల్స్ టువర్డ్స్ ద ఎఫిషియంట్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్. ఇదేమంటే ఇంతకుముందు మనం ఓపెన్ కెనాల్స్ ఉంటుండే, జస్ట్ అట్లా ల్యాండ్ తవ్వి డైరెక్ట్ దాంట్లో నుంచి ఒక ఫామ్కి వాటర్ సప్లై చేస్తుండే. ఇక్కడ సన్ ఎండకు ఎవాపరేట్ అవుతుండే, తర్వాత డిఫరెంట్గా ఈ వాటర్ అనేది లాస్ అవుతుండే మనకు ఎండ్ ప్లాంటేషన్కి చేరడానికి కొంచెం లాస్ ఉంటుండే. సో దీని నుంచి మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ పైప్ లైన్కి షిఫ్ట్ అయినాం. అదే చెప్తుంది ఇక్కడ షిఫ్ట్ ఇన్ కన్వేయన్స్. సో ఇప్పుడు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇది చెప్తుంది. ఇది యూటిలైజేషన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? ప్రజెంట్ 85.1% ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫార్మింగ్ సిస్టమ్ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. సో టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ మెయిన్గా తీసుకుంటే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏమంటే మోస్ట్ prevalent across the country, farmers focus on growing food crops sufficient for their own consumption with little surplus left for commercial use. అంటే ఒక రైతు తన కోసమే పండించుకుంటాడు, తన ఫ్యామిలీ కోసమే తినడానికి పండించుకొని మిగిలిన కొంత భాగాన్ని కమర్షియల్గా అమ్ముతాడు. సో దాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. దీంట్లో ఇంకోటి 2 రకాలు ఉంటాయి, ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అండ్ ఇంటెన్సివ్. ప్రిమిటివ్ అంటే కొంచెమే ల్యాండ్ కొంచెమే యూటిలైజేషన్ చేసుకొని తన కోసం తాను ఫార్మర్స్ కోసం చేసుకోవడం. ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఎక్కడ జరుగుతా అంటే ల్యాండ్ తక్కువ ఉండి పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్, ఎక్కువ ఇన్పుట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ క్రాప్ రావడానికి. సో దాన్ని ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటారు. ఇంకోటి ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే లో ఇన్పుట్స్, అంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చిన్న ల్యాండ్లో తన కోసం తన ఫ్యామిలీ కోసం పండించుకుంటాడు. ఇక్కడ తక్కువ ల్యాండ్ ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకొని పండించుకుంటాడు. సో ఇది 2 టైప్స్. నెక్స్ట్, కమర్షియల్ ఫార్మింగ్. క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్ ఆర్ ప్రొడ్యూస్డ్ ప్రైమర్లీ టు సెల్ ఇన్ రీజనల్, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్. కమర్షియల్ అంటే జస్ట్ మనం బిజినెస్ చేయడానికి, అమ్ముకోవడానికి పండించిన పంటలు. సో ఇన్పుట్స్ చూసుకుంటే హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మోడర్న్ మెషినరీ, కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే షుగర్ కేన్ ఫార్మింగ్ ఇన్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, కాటన్ కల్టివేషన్ ఇన్ గుజరాత్. సో ఇవన్నీ కమర్షియల్ క్రాప్స్. సో కమర్షియల్ ఫార్మింగ్కి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్కి ఇది డిఫరెన్స్. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఒక ఫార్మర్ తన కోసం తాను తినడానికి పండించుకుంటాడు, మిగిలిన కొంత అమ్ముకుంటాడు. బట్ ఇక్కడ కమర్షియల్ అంటే టోటల్ పండిందంతా మార్కెట్లో పోయి సెల్ చేస్తాడు. నెక్స్ట్, మిక్స్డ్ ఫార్మింగ్. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఇన్వాల్వ్ బోత్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ లైఫ్ స్టాక్ రేరింగ్. అంటే ఒక పంట పండిస్తాడు, లైఫ్ స్టాక్ అంటే గొర్రెల్ని పెంచడం, కోళ్ళని, అట్లా సేమ్ ఒకటే సైమల్టేనియస్లీ చేస్తాడు ఒకటే ఫామ్లా. ఈ 2 యాక్టివిటీస్ చేస్తే అది మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. మిక్స్డ్ క్రాపింగ్ కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు రెండింటికి. మిక్స్డ్ ఫార్మింగ్ వేరా, మిక్స్డ్ క్రాపింగ్ వేరా. మిక్స్డ్ క్రాపింగ్ అంటే డిఫరెంట్ మొక్కలు ఒకటే పంటలో వేయడం, అది నెక్స్ట్ వస్తుంది చూద్దాం. సో ఇది
మిక్స్డ్ ఫార్మింగ్ అంటే. నెక్స్ట్ ప్లాంటేషన్ అగ్రికల్చర్. ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటే ఏ సింగిల్ క్యాష్ క్రాప్ గ్రోన్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఓవర్ ఏ బిగ్ ఏరియా ఆర్ వాస్ట్ ఏరియా ఫంక్షనింగ్ ఎసెన్షియల్ యాజ్ ఏ అగ్రికల్చర్ ఎస్టేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే టీ ఇన్ అస్సాం, కాఫీ ఇన్ కర్ణాటక, రబ్బర్ ఇన్ కేరళ. ఇవన్నీ ప్లాంటేషన్. ఈ ఈ పంటలన్నీ ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటాం మనం. క్యాష్ క్రాప్. A single cash crop is grown on a large scale over a vast area, functioning essentially as a agriculture estate. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే వితౌట్ ఫెర్టిలైజర్స్, వితౌట్ కెమికల్స్ అలా చేస్తే ఫార్మింగ్, దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. సో సిక్కిం బికెమ్ ద ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ ఎస్టేట్. సో సిక్కింలో మొత్తం ఆర్గానికే అండి. మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాడు. సిక్కిం ఇస్ ద ఫస్ట్, ఇండియాలో ఫస్ట్ స్టేట్, గుర్తుపెట్టుకోలేదు కూడా. నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ మేజర్ క్రాప్ సీజన్స్ చూసుకుంటే మనం 3 సీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఖరీఫ్. ఖరీఫ్ జూన్ జూన్ టు జూలై. సో హార్వెస్టింగ్ పీరియడ్ వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్. మేజర్గా ఖరీఫ్ సీజన్లో రైస్, మేజ్, జోవర్, బజ్రా, మూంగ్, ఉరద్, కాటన్, జూట్, గ్రౌండ్నట్. సో ఈ క్రాప్స్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇచ్చి ఇది ఖరీఫ్ పంటనా రాబీ పంటనా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఐడియా ఉండాలి. నెక్స్ట్ రాబీ, దీన్నే వింటర్ క్రాప్ అంటారు. సో అక్టోబర్ టు డిసెంబర్. హార్వెస్టింగ్ వచ్చేసి ఏప్రిల్ టు జూన్. మేజర్గా వీట్, గ్రామ్, మస్టర్డ్, బార్లే, తర్వాత పీస్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జైద్ సీజన్ ఆర్ సమ్మర్ క్రాప్. సోన్ అండ్ హార్వెస్టింగ్ చూసుకుంటే గ్రోన్ ఇన్ షార్ట్ ఇంటర్వేనింగ్ పీరియడ్ బిట్వీన్ ద రాబీ అండ్ ఖరీఫ్. సో మనకు ఖరీఫ్కి రాబీకి మధ్యలో ఉన్న పీరియడ్లో మనం వేసే పంటలు అది జైద్ సీజన్కి దించుతాయి. అవి వాటర్ మెలన్, మస్క్ మెలన్, కుకుంబర్, వెజిటేబుల్స్. సో ఇట్లా ఈ 3 సీజన్స్ ఆ పీరియడ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేజర్ క్రాపింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫస్ట్ మోనోక్రాపింగ్ అంటే ఓన్లీ సింగిల్ క్రాప్ వేస్తారు ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. అంటే వరేస్తే నెక్స్ట్ కూడా వరేస్తాడు, నెక్స్ట్ కూడా వరేస్తాడు. గ్రోయింగ్ ఓన్లీ సింగిల్ క్రాప్ ఆన్ సేమ్ ల్యాండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్, వెల్ కామన్ ఇన్ ఇంటెన్సివ్ రైస్ అండ్ వీట్ బెల్ట్స్. సో మోనోక్రాపింగ్ అంటే ఓన్లీ ఒకటే పంట సంవత్సరాల తరబడి పండించడం. క్రాప్ రొటేషన్. నెక్స్ట్ క్రాప్ రొటేషన్ అంటే ఆల్టర్నేటింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆన్ ద సేమ్ ల్యాండ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఇయర్ వరేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకో పంట, అట్లా రొటేట్ చేస్తూ ఉండేదాన్ని క్రాప్ రొటేషన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే గ్రోయింగ్ లెగ్యూమ్స్ ఆఫ్టర్ cereal క్రాప్ టు రిస్టోర్ సాయిల్ ఫెర్టిలిటీ, బ్రేక్ పెస్టిసైడ్స్. ఇట్లా చేస్తే ఏమవుతాయంటే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది. పెస్ట్ సైకిల్స్ ఉంటాయి, అంటే జనరేషన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కదా అవి, దాన్ని బ్రేక్ చేయడానికి. ఇప్పుడు కొన్ని నైట్రోజన్ ఫిక్స్ చేసే మొక్కలు ఉంటాయి. సో సాయిల్లో నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి కొన్ని పంటలు వేస్తారు, అది ఫిక్స్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో పంట వేస్తారు. అట్లా దానికోసం కూడా క్రాప్ రొటేషన్ చేస్తారు. నెక్స్ట్ మల్టిపుల్ క్రాపింగ్. గ్రోయింగ్ 2 or more crops on same piece of land during the one calendar year. మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఒకటే ల్యాండ్ లో డిఫరెంట్ క్రాప్స్ వేయడం, దాన్ని మల్టిపుల్ క్రాప్ అంటారు. నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్. గ్రోయింగ్ 2 or more crops simultaneously in distinct row. అంటే ఒక రోలో ఒక పంట వేస్తే ఇంకో రోలో ఇంకో పంట, అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు మక్క ఉన్నప్పుడు మధ్యలో పెసర్లు వేస్తారు. అట్లా రో డిఫరెంట్ డిఫరెంట్ వేసుకుంటా పోతే దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటారు. మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఒకటే పీస్ ఆఫ్ ల్యాండ్ లా డిఫరెంట్ క్రాప్స్ ఒకటేసారి వేయడం, ఇట్లా రోలు కాకుండా డిఫరెంట్ క్రాప్ ఒకటే ల్యాండ్ లో పండిస్తే అది మల్టిపుల్ క్రాపింగ్. ఇంటర్ క్రాపింగ్ అంటే రోస్, డిఫరెంట్ రోస్. ఇంకోటి మిక్స్డ్ క్రాపింగ్. గ్రోయింగ్ 2 or more crops simultaneously without distinct rows arrangement. సో ఇది కూడా అంతే.
రోస్ లేకుండా డిఫరెంట్ క్రాప్స్ వేస్తే అది మిక్స్డ్ క్రాపింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా వీట్, గ్రామ్. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ముందు మన గవర్నమెంట్ ఒక 2 ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 1960. 1960లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని తీసుకొస్తుంది. ఇదేమంటే ఇది ఒక ప్యాకేజ్డ్ ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తాయంటే ఈ ప్రోగ్రాంలో కొన్ని ఇన్పుట్స్ ఇస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా సీడ్స్, ఫెర్టిలైజర్స్, తర్వాత క్రెడిట్, తర్వాత మార్కెటింగ్ సపోర్టు. సో ఇట్లా ఇవన్నిట్లని ఒక ప్యాకేజ్ లెక్క డిజైన్ చేసి ఒక 7 డిస్టిక్లను సెలెక్ట్ చేసి అక్కడ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఆ 7 డిస్టిక్లు ఏమంటే ఏపీలో వెస్ట్ గోదావరి, బీహార్ షహాబాద్, తర్వాత తాంజావూర్ తమిళనాడు, రాయ్పూర్ మధ్యప్రదేశ్, లుధియానా పంజాబ్, పాలి రాజస్థాన్, అలీగఢ్ ఉత్తరప్రదేశ్. ఇట్లా ఒక 7 డిస్టిక్లను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డిస్టిక్ ఒక క్రాప్. ఏపీలో అయితే ప్యాడీ, బీహార్లో అయితే వీటు, మేజ్, రైస్. ఇట్లా ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ హైలీ సక్సెస్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు సో నెక్స్ట్ 1964లో ఇంకో ప్రోగ్రామ్ తీసుకొస్తుంది. అది ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు 1964లో ఇంకో ప్రోగ్రామ్ తీసుకొస్తుంది. అది 114 డిస్ట్రిక్ట్స్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. అది సక్సెస్ అయినందుకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో స్ప్రెడ్ చేద్దాం అనే కాన్సెప్ట్ తోటి 1964లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ తీసుకొస్తుంది. అది మెయిన్గా ప్రొడక్షన్ని 20 నుంచి 25% పెంచుదామనే ఉద్దేశంతో వస్తుంది. అది కూడా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ 1965లో గ్రీన్ రెవల్యూషన్ వస్తుందండి. దీన్నే హై హీల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. సో ఇంతకుముందు ట్రెడిషనల్ క్రాప్స్ varieties were tall and thin. When heavy chemicals, nitrogen fertilizers were applied, they fall. అంటే ఇంతకుముందు ట్రెడిషనల్ క్రాప్స్ ఎట్లుంటున్నాయంటే సన్నంగా ఉండి హైట్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం ఫెర్టిలైజర్స్ అప్లై చేస్తామో అప్పుడు అది వంగిపోతుండే. సో మనం ఫెర్టిలైజర్స్ వాటికి యూజ్ చేయరాకపోతుండే. అప్పుడు ఏం చేస్తారంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ సైంటిస్ట్ ఎంఎస్ స్వామినాథన్ అండ్ గ్లోబల్ సైంటిస్ట్ నార్మన్ బోర్లాగ్, ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే డ్రాఫ్ట్, స్టిఫ్, డిసీజ్ రెసిస్టెంట్, ఐల్డ్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇవి ఎట్లుంటాయంటే పొట్టిగా ఉంటాయి, స్టిఫ్ అంటే స్ట్రాంగ్ ఉంటాయి, డిసీజ్ రెసిస్టెంట్ అండ్ ఐల్డ్ వెరైటీస్. ఇవి ఇంట్రడ్యూస్ చేసి ఫార్మింగ్ చేస్తారు. సో ఈ ఐల్డ్ వెరైటీస్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీటికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి ఏమిటంటే కంట్రోల్డ్ ఇరిగేషన్. అంటే ఇంతకుముందు మనం మాన్సూన్ మీద డిపెండ్ అయి ఫార్మింగ్ చేస్తుండే. సో వీటికి ట్యూబ్వెల్స్, కెనాల్స్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ కావాలి. తర్వాత నెక్స్ట్ కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, హెవీ అప్లికేషన్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అలాంగ్ సైడ్ క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్స్. వీటికి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి, పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫార్మ్ మెకనైజేషన్. వీటికి ట్రాక్టర్స్, సీడ్ డ్రిల్స్, ఇట్లా హార్వెస్టింగ్ సైకిల్స్ ఇవన్నీ అవసరమవుతాయి. ఈ హైల్డ్ వెరైటీని పండించాలంటే ఇవన్నీ అవసరమై ఫార్మింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా సక్సెస్ అవుతుంది. కాకపోతే ఈ గ్రీన్ రెవల్యూషన్ రావడం ద్వారా ఏమవుతుందంటే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఏర్పడతాయి. ఇది ఓన్లీ గ్రీన్ రెవల్యూషన్ ఓన్లీ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, కొన్ని పార్ట్స్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇట్లా కొన్ని పార్ట్స్కే లిమిటెడ్గా ఇంట్రడ్యూస్ చేసారు. అక్కడే సక్సెస్ అవుతుంది. సో ఇది ఏం చేసిందంటే కొన్ని రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ దీని ద్వారా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పంజాబ్, హర్యానా రైతులకు మన దగ్గర ఉండే రైతులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు చాలా రిచ్ అండ్ హై టెక్నాలజీ యూజ్ చేస్తారు మన 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 సౌత్ అండ్ స్టేట్స్ తోటి పోల్చుకుంటే. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది అట్లాంటి ఇన్ఈక్వాలిటీస్ని క్రియేట్ చేసింది. సో కొన్ని ఇంపాక్ట్స్ చూద్దాం.
ఎకనామిక్ అండ్ ప్రొడక్షన్ గెయిన్. ఇది ఏం చేస్తుందంటే ఇంతకుముందు 1960స్లో ముందు మనం ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటుండే ఫారిన్ కంట్రీస్ నుంచి 1960s ముందు. సో ఇది ఏం చేసిందంటే 1965లో వచ్చిన తర్వాత ఇది సెల్ఫ్ సఫిషియంట్, అంటే స్వయం సమృద్ధి, అంటే మనది మనకు సరిపోయేటంత పండించుకునే సామర్థ్యానికి మనం మనని తీసుకొచ్చింది ఈ గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్, టెక్నాలజికల్ మోడర్నైజేషన్. షిఫ్టింగ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ టెక్నాలజీ ఇంటెన్సివ్ మోడల్ రిక్వైరింగ్ కెమికల్ ఇన్పుట్స్, మెకనైజేషన్ అండ్ ఇరిగేషన్. సో ఇది ఏం చేసిందంటే కొన్ని టెక్నాలజీ పరంగా కూడా ఇంప్రూవ్ అయినాం. ఇంతకుముందు ట్రెడిషనల్ మెథడ్స్ కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. సో ఇది ఏం చేసిందంటే ప్రమోటెడ్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంఎస్పి అండ్ రూరల్ క్రెడిట్ ఎక్స్పాన్షన్. దీని ద్వారా ఏమైందంటే ఒక రూరల్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ప్రొక్యూర్మెంట్ హెవీగా చేసే సంస్థలను స్థాపించింది. గవర్నమెంట్ ఎంఎస్పి కూడా ప్రకటిస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్. నెగిటివ్ చూసుకుంటే రీజనల్ అండ్ సోషల్ డిస్పారిటీస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కాన్సన్ట్రేటెడ్ సక్సెస్ ఇన్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ. సో ఇట్లా కొన్ని స్టేట్స్కే ఇది లిమిటెడ్గా ఉంది కాబట్టి అవి మాత్రమే డెవలప్ అయినాయి. ఇంకా మిగతా వాటితో పోల్చుకుంటే ఆ స్టేట్స్ మాత్రమే అగ్రికల్చర్ పరంగా ఎక్కువ అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో ఎకలాజికల్ కన్సర్న్. ఇదే మనం ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం ద్వారా సాయిల్ న్యూట్రియం డిప్లేషన్, వాటర్ టేబుల్ డిక్లైన్. ఎందుకంటే కెమికల్స్ యూజ్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ యూజ్ చేయాలి కాబట్టి గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడము, డిగ్రేడేషన్ ఫ్రమ్ కెమికల్ ఓవర్లోడ్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్, వైట్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ అంటే ఇది మిల్క్కి సంబంధించింది. మెయిన్గా వర్గీస్ కురియన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరంటే వర్గీస్ కురియన్. ద వైట్ రెవల్యూషన్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ వరల్డ్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్. మనం వరల్డ్లోనే లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్గా ఎవాల్వ్ అయినాం. సో ఇది ఫస్ట్ ఎక్కడ అంటే కైరా డిస్టిక్ కోఆపరేటివ్, అమూల్. అమూల్ అనే అందరికీ తెలుసు. అమూల్ తోటి స్టార్ట్ అయింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1946లో, ఫౌండెడ్ ఇన్ ఆనంద్, గుజరాత్ అండర్ త్రిభువన్ దాస్ పటేల్ అండ్ కురియన్ టు ఎలిమినేట్ మిడిల్ మ్యాన్ ఎక్స్ప్లాయిటేషన్. వీళ్ళు ఎందుకు స్థాపించారంటే మిడిల్లో ఉండే మిడిల్ మ్యాన్ని ఎక్స్ప్లాయిటేషన్ని తగ్గించడానికి ఈ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ అమూల్ అనేది. సో తర్వాత 1965లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఎస్టాబ్లిష్ చేశారు అండర్ లాల్ బహదూర్ శాస్త్రి పిఎం. అప్పుడు పిఎంగా ఉన్నప్పుడు ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. దీన్నే ఆపరేషన్ ఫ్లడ్ కూడా అంటారు. ఇది 1970. సో ద వరల్డ్ లార్జెస్ట్ అగ్రికల్చర్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లింకింగ్ రూరల్ ప్రొడ్యూసర్స్ డైరెక్ట్లీ విత్ ద అర్బన్ మార్కెట్. సో రూరల్ ప్రొడ్యూసర్ని డైరెక్ట్ అర్బన్ మార్కెటింగ్కి లింక్ చేశారు. ఇంపాక్ట్స్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఎలిమినేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది, ఎకనామిక్ సెక్యూరిటీ ఫర్ ద మార్జినలైజ్డ్, నేషనల్ సెల్ఫ్ సఫిషియెంట్. సో ఇవన్నీ వైట్ రెవల్యూషన్ ద్వారా మనం సాధించినాం. నెక్స్ట్ కొన్ని రెవల్యూషన్స్ ఉంటాయి, ఒక్కసారి చూద్దాం. సో గ్రీన్ రెవల్యూషన్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాడు గ్రీన్ రెవల్యూషన్, అది ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించింది. లీడర్ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ మిల్క్కి సంబంధించింది, వర్గీస్ కురియన్. బ్లూ బ్లూ రెవల్యూషన్ ఇది ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్కి సంబంధించింది, డాక్టర్ అరుణ్ కృష్ణన్. ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ సీడ్స్, శామ్ పిట్రోడా. నెక్స్ట్ గోల్డెన్ రెవల్యూషన్ అంటే హార్టికల్చర్కి సంబంధించింది, సిల్వర్ ఎగ్స్ అండ్ పౌల్ట్రీ, గ్రే ఫెర్టిలైజర్స్. పింక్ రెవల్యూషన్ అంటే మీట్, ఆనియన్, ప్రాన్స్. రెడ్ రెవల్యూషన్ అంటే మళ్ళీ మీట్, టమాటోస్.
రౌండ్ రెవల్యూషన్ పొటాటోకి సంబంధించింది. బ్రౌన్ రెవల్యూషన్ లెదర్ అండ్ కోకా కోకో. నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ జూట్కి సంబంధించింది. సిల్వర్ ఫైబర్ కాటన్. ప్రోటీన్ రెవల్యూషన్ పల్సెస్ టెక్ డ్రివెన్ సెకండ్ జనరేషన్. గ్రీ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోటీన్ రెవల్యూషన్ నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంఎస్పి, సారీ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే మనకు మెయిన్గా ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే ట్రెడిషనల్ సప్లై డైరెక్ట్ ఫార్మర్స్ తన హార్వెస్ట్ చేసిన క్రాప్ని డైరెక్ట్ విలేజ్ ట్రేడర్స్కి అమ్ముతుండే, ఆర్ కమిషన్ ఏజెంట్స్కి అమ్ముతుండే. ఎందుకంటే స్టోరేజ్ చేయడానికి వాళ్ళకు ఫెసిలిటీస్ ఉండకపోతుండే. హార్వెస్ట్ చేసిన వెంటనే అతను ఎంత చెప్తే అంత ప్రైస్కి అమ్మేయాల్సి ఉంటుండే. సో ఒకసారి చూద్దాం. ట్రెడిషనల్ సప్లైస్ ఏంటి? టైప్ a small or marginal farmer harvest crop and sell them to a local village trader or commission agent, often at distressingly low price immediately after harvest due to a lack of storage capacity. అలాగూ స్టోరేజ్ కెపాసిటీ లేనప్పుడు మిడిల్ మెన్ ఎంత చెప్తే అంత ధరకు తొందర హార్వెస్ట్ చేసిన వెంటనే అమ్మేస్తుంది. సో దాని తర్వాత ఏమైందంటే మండీస్ వచ్చినాయి. ఏపీఎంసీ మండీ సిస్టమ్ టు ప్రొటెక్ట్ ద ఫార్మర్ ఎక్స్ప్లాయిటేషన్ బై ప్రైవేట్ ట్రేడర్స్. ప్రైవేట్ ట్రేడర్స్ నుంచి ఎక్స్ప్లాయిటేషన్ని తగ్గించడానికి ఈ ఏపీఎంసీ మండీ తీసుకొచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ రెగ్యులర్ మార్కెట్స్ ఆర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ అండర్ స్టేట్ ఏపీఎంసీ యాక్ట్. అంటే ఒక ఏపీఎంసీ కమిటీని తీసుకొచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు నచ్చినట్లు ఒక యాక్ట్ని పాస్ చేసి వాళ్ళు ఓన్ రూల్స్ పెట్టుకున్నారు. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. సో అందులో ఎట్లుంటారంటే దీస్ మండీస్ ఆపరేట్ అండర్ లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్ వేర్ ఆల్ హోల్సేల్ ట్రేడర్స్ మస్ట్ టేక్ ప్లేస్ విత్ ఇన్ డెసిగ్నేటెడ్ మార్కెట్ యార్డ్. సో ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత కొందరు ట్రేడర్స్ లైసెన్స్ తీసుకొని ఆ మండీస్లలో ఉండి ప్రొక్యూర్మెంట్ చేస్తుండే. సో మేజర్ ఛాలెంజెస్ చూసుకుంటే డిస్ట్రెస్ సేల్, excessive intermediaries and malpractices, market malpractices, inadequate infrastructure, information asymmetry. అంటే డ్యూ టు లాక్ ఆఫ్ ఆన్ ఫార్మ్ ఆర్ రూరల్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ఫార్మర్స్ ఆర్ ఆఫెన్ ఫోర్స్డ్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పోస్ట్ హార్వెస్ట్. అంటే కోల్డ్ స్టోరేజ్ లేనందువల్ల మనం పోస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా అమ్ముకోవాల్సి వస్తుండే. మార్కెట్ ప్రైస్ ఎట్ దేర్ లో, అంటే ప్రైజెస్ తక్కువ ఉన్నా కానీ మనం సెల్ చేయాల్సి వస్తుండే. నెక్స్ట్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ మిడిల్ మెన్, ఇన్ఫ్లేట్ ట్రాన్సాక్షన్ కాస్ట్, హెవీ అనథరైజ్డ్ డిడక్షన్, యూజ్ ఆఫ్ అన్స్టాండర్డ్ వేస్ట్. వాళ్ళు ఏం చేస్తుండే, మళ్ళా మిడిల్ మెన్ ఉంటుండే, వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి వస్తుండే. అనథరైజ్డ్ డిడక్షన్ అంటే ఇష్టం ఉన్నట్లు కట్ చేస్తుండే, ఎందుకో కూడా చెప్పకపోతుండే. తర్వాత అన్స్టాండర్డ్ వెయిట్ అంటే ఒక స్టాండర్డ్ లేని వెయిట్, అంటే తక్కువ ఉన్నదో అట్లా వెయిట్స్ యూజ్ చేస్తుండే. నెక్స్ట్ ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ గ్రేడింగ్ అండ్ sorting ఫెసిలిటీస్, పూర్ రూరల్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఏ స్టోరేజ్ ఆఫ్ కోల్డ్ చైన్స్ లీడ్ టు మాసివ్ పోస్ట్ హార్వెస్ట్ లాస్. అంటే మనకు గ్రేడింగ్ సార్టింగ్ చేసే ఫెసిలిటీస్ లేనందున, తర్వాత రోడ్ కనెక్టివిటీ లేనందున, కోల్డ్ స్టోరేజెస్ లేనందున పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆసిమెట్రీ. సో ఫార్మర్స్ frequently lack real-time information regarding market price across different regions. సో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేనందున ప్రైజెస్ రియల్ టైం ఇన్ఫర్మేషన్ అనేది లాక్ అవుతుందమ్మా. సో ఈ మెయిన్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. సో మనం ఒకసారి ఎవల్యూషన్ చూద్దాం. ఇంతకుముందు
ట్రెడిషనల్ ఏపీఎంసి సిస్టమ్స్ ఎట్లుంటున్నాయంటే ద మండి మోనోపోలీ అండర్ లెగసీ స్టేట్ లాస్ all wholesale agriculture trade was legally required to take place exclusively inside designated physical market yards. అంటే ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే ఏపీఎంసీ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక ఏపీ ఏపీఎంసీ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ఇది వచ్చిన తర్వాత స్టేట్స్ ఏం చేసినాయంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్లు లాస్ ఫ్రేమ్ చేసుకున్నాయి. ఏ స్టేట్కి ఇష్టం ఉన్నట్లు ఆ స్టేట్. అయితే వాళ్ళు ఎట్లుంటున్నాయంటే ఓన్లీ ప్రొక్యూర్మెంట్స్ అనేది ఓన్లీ మండీస్లోనే జరగాలి. ఫార్మర్ అనే వ్యక్తి ఓన్లీ మండీస్లోనే సేల్ చేయాలి అని కొన్ని రూల్స్ ఉంటుండే. సో అక్కడ ఏం క్రియేట్ అయిందంటే మోనోపోలీ క్రియేట్ అయింది, అంటే గుత్తాధిపత్యం క్రియేట్ అయింది. సో ఎవల్యూషన్ ఆఫ్ monopolies. Over the year, these mandis frequently evolved into localized monopolies controlled by cartels of licensed traders and commission agents. వీళ్ళు ఎట్లా అంటే ఓన్లీ మండీలనే అమ్మాలి, మండీలనే ప్రొక్యూర్మెంట్ జరగాలి అనే మోనోపోలీకి ఇవి ఎవాల్వ్ అయినాయి. సో అక్కడ ఎట్లుంటుండే అంటే కొందరు ట్రేడర్స్ లైసెన్స్ తీసుకొని ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తుండే. వాళ్ళు హై కమిషన్ ప్రైజ్లో ఇవ్వడం అట్లా కొన్ని మాల్ ప్రాక్టీసెస్ జరుగుతుండే. హై ఎంట్రీ బ్యారియర్స్, ఎక్కువ ఫీజు కలెక్ట్ చేయడము, తర్వాత డిడక్షన్ ఉండడము అట్లా. సో ఇవన్నీ ఉన్నాయని గవర్నమెంట్ ఏం చేసింది 2023లో ఒక మోడల్ ఏపీఎంసీ యాక్ట్ తీసుకొచ్చింది. ఇదేం చేసింది, ఇట్ పర్మిటెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ మార్కెట్స్, డైరెక్ట్లీ పర్చేస్ సెంటర్స్, స్పెషల్ కామోడిటీ మార్కెట్స్ అండ్ ఫార్మల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రొవిజన్స్. ఏం చేసిందంటే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసారు ప్రొక్యూర్మెంట్లో. సో ఆ మండీస్లోనే కాకుండా డైరెక్ట్ మనం ప్రైవేట్ వ్యక్తులకు కూడా అమ్ముకోవచ్చు అని 2003లో వచ్చిన యాక్ట్స్ కొంచెం ప్రైవేటైజేషన్ చేసింది. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ తీసుకుంటే అండర్ దిస్ రిఫార్మ్ ఫ్రేమ్వర్క్ కార్పొరేట్ బయర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ వేర్ పర్మిటెడ్ to establish alternative collection and procurement centers outside the traditional mandi yards, allowing them to buy produce directly from farmers without routing through mandi intermediate. సో మనం మండీకి వెళ్ళకుండా డైరెక్ట్ ప్రైవేట్ వ్యక్తులకు కూడా అమ్ముకోవచ్చని ఈ యాక్ట్ చెప్తుంది. నెక్స్ట్ 2017లో ఒక మోడల్ ఏపీఎల్ఎం యాక్ట్ వచ్చింది. ఇదేమంటే మోడల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైవ్ స్టాక్ మార్కెటింగ్ యాక్ట్ 2017లో వచ్చింది. ఇది ఏం చేస్తా అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ టు రీప్లేస్ ఏపీఎంసీ యాక్ట్. అంటే దీన్ని రీప్లేస్ చేయడానికి 2003 యాక్ట్ని రీప్లేస్ చేయడానికి 2017లో ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. ఇదేం చేసింది, ప్రమోషన్ ఆఫ్ ప్రైవేట్ మార్కెట్స్, డైరెక్ట్ మార్కెటింగ్, ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్, డీరెగ్యులేషన్. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ద డీరెగ్యులేషన్ ఆఫ్ పెరిషబుల్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ enabled organized retail supermarket chains to produce fresh produce directly from farm gate clusters, bypassing traditional mandis. సో ఇప్పుడు పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, వెజిటేబుల్స్, ఇవన్నీ మండీకి పోయి అక్కడ స్టోర్ చేసే వరకు అవి ఖరాబ్ అవుతాయి. సో ఈ యాక్ట్ ఏం చేసిందంటే అట్లాంటి గూడ్స్కు డైరెక్ట్ మనం మార్కెట్లో తీసుకుపోయి అమ్ముకోవచ్చు అనే యాక్ట్ని తీసుకొచ్చింది 2017. నెక్స్ట్ డిజిటల్ ఎవల్యూషన్, ఈనామ్ ఇంటిగ్రేషన్ 2016లో ఈనామ్ తీసుకొచ్చింది. ఈనామ్ అంటే టు మోడర్నైజ్ హౌ ఏపీఎంసీ మండీస్ ఫంక్షన్ ఇంటర్నల్లీ. ద గవర్నమెంట్ లాంచ్డ్ ఈనామ్ in 2016 as Pan India Electronic Trading Portal networking existing APMC mandis into a unified national market. అంటే డైరెక్ట్ ట్రేడింగ్ అంతా ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవచ్చు అని 2016లో ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. ఈనామ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వీళ్ళు ఎట్లుంటారంటే ఒక ఫార్మరు నిజామాబాద్లో టర్మరిక్ ప్రొడ్యూస్ చేసి ఈ యాప్లో అప్లోడ్ చేస్తే క్వాలిటీ పారామీటర్స్
అన్ని చెక్ చేసి అతని క్వాలిటీని అవన్నీ అప్లోడ్ చేస్తే ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా నిజామాబాద్ ఇప్పుడు మన స్టేట్లో కాకుండా ఎక్కడి నుంచి అన్నా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అన్నా నీకు నచ్చుతుందని డైరెక్ట్ బై చేసుకోవచ్చు. సో దీన్ని ఆన్లైన్ ట్రేడింగ్, ఈ నామ్ అనేది ఆన్లైన్ ట్రేడింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ కాంట్రాక్చువల్ ఎవల్యూషన్, కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఇన్ 2018లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకొచ్చింది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, డైరెక్ట్ ఫార్మర్ తోటి కాంట్రాక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు కంపెనీకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చిప్స్ కావాలనుకుందాం. సో ఒక ఫార్మర్ తోటి, పొటాటో ఫార్మర్ తోటి కాంట్రాక్ట్ చేసుకుంటుంది. నేను సీడ్స్ ఇస్తా, ఇన్పుట్స్ అన్ని ఇస్తా, నువ్వు జస్ట్ పండించి తర్వాత బై బ్యాక్ నేనే తీసుకుంటా అని మళ్ళీ కంపెనీ ఉంటుంది. సో అట్లాంటి అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ని 2018లో తీసుకొచ్చింది. నెక్స్ట్ ఎంఎస్పి. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఫస్ట్ 1964-65లా ఎల్కేజా కమిటీ రికమెండేషన్స్ ప్రకారము 1965లో ఏపీఎంసీని ఎస్టాబ్లిష్ చేస్తుంది, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ని 1965లో. ఇది ఒక అడ్వైజరీ బాడీ. సో ఇది గవర్నమెంట్కి అడ్వైజ్ ఇస్తుంది ప్రైజెస్ గురించి. సో 65 నుంచి 68లో దీన్ని ఏపీఎంసీ కాస్త మనకు సిఏసిపి అవుతుంది, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. 85లో దాని పేరు మారుస్తారు. ఇంకోటి 2018లో 50% మార్జిన్, ఏ ల్యాండ్ మార్క్ పాలసీ evolution occurred when the union government announced that MSP for all mandated crops would be fixed at least 1.5 times, అంటే 150%. ఇది మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది డిస్కస్ చేద్దాం. సో 65లో ఏపీసీ, అది 85 వచ్చేసరికి సిఏసిపిగా కన్వర్ట్ అయింది. సో మనకు ఎంఎస్పి అనేది గవర్నమెంట్ 22 క్రాప్స్కి ప్రకటిస్తుంది ఎవ్రీ ఇయర్. దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, మినిమం అయితే 22 క్రాప్. ఖరీఫ్లో అయితే 14, రాబీలో 6, కమర్షియల్ క్రాప్స్ 2. తర్వాత షుగర్కి సపరేట్గా ఒక దాన్ని అంటారు, ఏమంటారు, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ సిస్టమ్ అని షుగర్కి ఇస్తారు. సో మెయిన్గా అయితే ఈ 22 + 1 23. ఈ ఎంఎస్పిని ఎవరు ప్రకటిస్తారంటే ఫస్ట్ రికమెండింగ్ బాడీ ఏదంటే సిఏసిపి. ఇది ఏం చేస్తుంది, ఫీల్డ్లో పోయి రీసెర్చ్ చూసి ఎంత ఉంది, ఎంత కాస్ట్ అయింది, సో దానికి 1.5% ఇద్దామని ఇది డిసైడ్ చేస్తే ఫైనల్గా మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఎంఎస్పిని ప్రకటిస్తుంది. సో ఒక్కసారి మనం ఎంఎస్పిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో దీంట్లో A2, FL, C2 అని 3 కాంపోనెంట్స్ ఉంటాయి. A2 అంటే మనకు ఇప్పుడు యాక్చువల్గా ఎంత కాస్ట్ అయింది అనేది ఒక ఫార్మర్కి ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు సీడ్స్కి, ఫెర్టిలైజర్స్కి, లేబర్కి, తర్వాత ఇన్పుట్స్కి, ఈ ఇన్పుట్స్ అన్నిటికీ ఒక ఫార్మర్కి అయిన కాస్ట్ ఓవరాల్ covers all actual output of pocket expenses paid directly in cash and kind by the farmer for seeds, fertilizers, pesticides, labor, తర్వాత లీజ్డ్ ఇన్ ల్యాండ్, ఫ్యూయల్, ఇరిగేషన్, మిషనరీ. సో ఇవన్నిటికీ అయిన ఖర్చుని మనం A2గా తీసుకుంటాం. నెక్స్ట్ ఎఫ్ఎల్, A2 + FL. మనం ఎఫ్ఎల్ అంటే ఎఫ్ఎల్ అంటే ఏమంటే అన్పేడ్ ఫ్యామిలీ లేబర్ యూటిలైజ్డ్ అక్రాస్ ద ఫార్మ్. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ పోయి పొలంలో పని చేస్తుంది, పని చేసినందుకు మనం ఏం పే చేయం. సో ఆ అన్పేడ్ ఫ్యామిలీ లేబర్ని ఈ ఎఫ్ఎల్ కాస్ట్ అంటారు. నెక్స్ట్ C2 అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి మనం రెంట్ కట్టాలి. యాక్చువల్గా అది మనది, వేరే అయితే రెంట్ కట్టాలి. తర్వాత మనం
ల్యాండ్కి రెంట్ కట్టాలి. ఇప్పుడు మనం క్యాపిటల్ తీసుకొస్తాం ఇన్వెస్ట్మెంట్, దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఈ రెంట్ని ఇంట్రెస్ట్ని F2లో క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ద మోస్ట్ కాంప్రహెన్సివ్ కాస్ట్ మెట్రిక్ ఇట్ ఇంక్లూడ్ F2 FL కాస్ట్ ప్లస్ రెంటల్ వాల్యూ ఆఫ్ ఓన్ ల్యాండ్ అండ్ ఇంట్రెస్ట్ ఫోర్గో ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్. సో C2లో ఏముంటుంది అంటే మనకు జస్ట్ రెంట్, రెంటల్ వాల్యూ ఆఫ్ ఓన్ ల్యాండ్ అండ్ ఇంట్రెస్ట్ ఫోర్గాన్ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్. సో మన ల్యాండ్, మన ఓన్ ల్యాండ్ కాబట్టి దానికి రెంట్ కడతలేము, అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మనం క్యాపిటల్కి అయిన ఇంట్రెస్ట్, సో అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఒకటి ప్రాక్టికల్గా చూద్దాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఇప్పుడు ఓన్లీ ఇక్కడే క్యాలిక్యులేట్ చేస్తుంది. F2 ప్లస్ FLని కలిపే మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ C2ని తీసుకుంటలేదు. ఈ C2 అంటే ఏంది? రెంటల్ వాల్యూ ఆఫ్ ఓన్ ల్యాండ్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్, ఇది రెండిట్లని తీసుకుంటలేదు. ఓన్లీ ఈ F2 అండ్ FLని తీసుకొని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనం ఒకటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్టెప్ 1లో ద కాస్ట్ ఆఫ్ ఐల్ సీడ్స్, ఫెర్టిలైజర్స్, ప్లాంట్ ప్రొటెక్షన్ కెమికల్స్కి మనకి ఇంత అయింది అనుకుందాం క్వింటాల్కి. హైర్ లేబర్, మెకానిక్, మెషిన్ రెంటల్స్ అండ్ డీజిల్ ఆర్ ఇరిగేషన్ ఎక్స్పెన్సెస్ ఇంత అయింది అనుకుందాం. మొత్తం మనకు 2000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఏంది, సీడ్స్కి, ఫెర్టిలైజర్స్కి, పెస్టిసైడ్స్కి, ఇరిగేషన్స్కి అంతా కలిపి మనకు 2000 ఖర్చు వచ్చింది. దీన్ని A2 అంటాం ఇప్పుడు. సో A2 అవుట్ ఆఫ్ పాకెట్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు 2000 పర్ క్వింటల్. సో ఇప్పుడు FL చూద్దాం. ఎస్టిమేటెడ్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఫిజికల్ లేబర్ కాంట్రిబ్యూటెడ్ బై ది ఫార్మర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 1000 అనుకుందాం. ఇప్పుడు మనం మన ఫామ్లో పనిచేసినందుకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం చేయకుండా వేరే చేస్తే ఖర్చు అవుతుంది కాబట్టి ఆ 1000 రూపాయలు అది దీన్ని FL అంటాం. సో ఇప్పుడు బేస్ లైన్గా A2 ప్లస్ FL ఈజ్ ఈక్వల్స్ టు 2000 ప్లస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 3000 పర్ కుంటాల్. ఇంకోటి, ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకు A2 ప్లస్ FL దగ్గరనే క్యాలిక్యులేట్ చేస్తుంది, C2ని కలుపుతలేదు కాబట్టి మనం ఇప్పుడు మినిమం ప్రైస్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకుందాం ఒకసారి. 50% మార్జిన్. సో మనకి ఎంత అయింది? 3000 అయింది. 3000 ఇంటూ 1.5% అంటే 3000లో 50% ఎంత? 1500. 3000లో 50% అంటే 1500. సో 4500 అనేది MSBగా గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఇది అక్కడ ఇంటూ 1.5 ఇంటూ 3000 ఇది 4.5, 4500 పర్ క్వింటాల్ అయింది కాబట్టి దీన్ని MSBగా ప్రకటిస్తారు. కాకపోతే ఇప్పుడు మెయిన్ ఫార్మింగ్ ఫార్మర్ లీడర్స్ వాళ్ళందరూ C2ను కూడా క్యాలిక్యులేట్ చేయాలని కొన్ని రికమెండేషన్స్ తీసుకొస్తున్నారు, కానీ గవర్నమెంట్ మాత్రం ఇక్కడే క్యాలిక్యులేట్ చేస్తుంది, C2ని కలుపుతలేదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా MSPని క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. సో ఒక్కసారి MSP ప్రకటించిన తర్వాత గవర్నమెంట్కి సంబంధించినవి, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, MSP ఎగ్జాంపుల్గా 4500 ప్రకటించింది క్వింటాల్కి. ఇప్పుడు ప్రైవేట్ అతను 4500 కంటే ఎక్కువ ఇస్తే ఈయనకు అమ్ముకోవచ్చు. సో ఈయన తక్కువ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా ఫార్మర్స్ అందరు గవర్నమెంట్కి అమ్మాలని చూస్తారు. సో ప్రొక్యూర్మెంట్ అనేది ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో ఇవి గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది.